ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు సహా మొత్తం 1439 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్ వెళ్లనున్నారు. ఆయన ఓటు హక్కు వేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక పోలింగ్ సరళికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, బలరాం మహబూబ్నగర్ జిల్లాలోనూ ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఒక ప్రశాంతత వాతావరణంలోనూ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో మనం చూస్తున్నాము ఓటర్లంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిప్యూటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, ఏదైతే ఎక్స్ఎల్సీ ఓట్ల కూడా ఏదైతే ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లె జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే నవీన్ రెడ్డి బరిలో ఉన్నారు. స్వాతంత్ర అభ్యర్థిగా ఒకరు మాత్రమే బరిలో ఉన్నారు. ముగ్గురు మాత్రమే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో బరిలో ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి 4 గంటల వరకు జరిగేటటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ మాత్రం ఒక ప్రశాంతత వాతావరణంలో జరిగే మధ్యాహ్నం 2 గంటల సమయానికి కొడంగల్ చేరుకొని కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు పెద్ద ఎత్తున తరలిపినటువంటి నేపథ్యంలోనూ వారిని అందరినీ కూడా ఓటర్లను ఎక్కడ చేజారిపోకుండా అభ్యర్థులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అభ్యర్థులకు పూర్తి స్థాయిలో క్యాంపు నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకే తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు వారం రోజుల నుంచి కూడా జిల్లాలోనూ క్యాంపు రాజకీయాల్లో తెరలేపడంతోనూ ఓటర్లు ఎక్కడ చేజారిపోకుండా, అంటే దాదాపు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలకు వలసలు వెళ్ళినా కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించినటువంటి 2 పార్టీలు కూడా ఓటర్లు చేజారకుండా క్యాంపు నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రాఘవేంద్ర, ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే 15% పోలింగ్ అయినట్టు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఇంకా మధ్యాహ్నం సమయానికి దూర ప్రాంతంలో ఉన్న ఏదైతే క్యాంపుకి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఇంకా రావాల్సి ఉంటుంది. వారందరూ కూడా బస్సులో నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం సమయానికి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో సాయంత్రం 4 గంటల వరకు మాత్రం ఒక పూర్తి స్థాయిలో పోలీసు ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వినియోగదారులకు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి లోపలికి మాత్రమే అనుమతిస్తున్నారు. దాదాపు ఇక్కడ పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలకి ఎవరిని కూడా అనుమతించకుండా బందోబస్తును ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.